ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక ట్రాఫిక్ చెక్ పోస్ట్ ఉంది. పోలీస్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. మా కార్ ముందు ఒక బైక్ ఆపిరు వాళ్ళు. ఆ బైక్ అతను ఏం చేసిండంటే పోలీస్ వాళ్ళు వేరే వెహికల్స్ని వేరే వైలేటర్స్ని ఆపే టైంలో ఇదే రైట్ ఛాన్స్ అనుకొని తప్పించుకొని వెళ్ళిపోనికి ప్రయత్నం చేసిండు. అప్పుడు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇమ్మీడియట్గా స్ప్లిట్ సెకండ్లో రియాక్ట్ అయ్యి అక్కడ పిలియన్ రైడర్ ఉంటారు కదా ఆ వెహికల్ పైన, ఆమె చేతిలో ఉన్న ఫోన్ గుంజుకున్నాడు ఈయన. ఇప్పుడు ఇది మన సోషల్ మీడియాలో రెండు రకాల పీపుల్ ఉంటారు మన దగ్గర. పోలీస్ ఆఫీసర్ ఎందుకు రూల్ ప్రకారం చేయలేదు, ఎందుకు లా ఫాలో కాలేదు, ఆయన ఎట్లా గుంజుకుంటాడు, ఇది ఇల్లీగల్ కదా అని చెప్పి వీళ్ళు ఆర్గ్యూ చేస్తారు. ఇంకో కేటగిరీ ఉంటారు, లేదు లేదు పోలీస్ ఆఫీసర్ మొత్తం కరెక్టే చేసిండు, అట్లానే చేయాలి వాళ్ళకి, లేకపోతే వాళ్ళు తప్పించుకుంటారు అని ఇంకో కేటగిరీ ఉంటారు. కానీ ఇక్కడ యాజ్ అ సొసైటీ మనం ఫెయిల్ అయినాము. మనం ఒక పోలీస్ ఆఫీసర్ని లేకపోతే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని ఎందుకు ఎక్విప్ చేయలేదు రేడియో సెట్స్తోని, వీటన్నిటితోని, చేజింగ్ మెకానిజంతోని. వేరే ఫారిన్ కంట్రీస్లో ఒక పోలీస్ చెక్ పోస్ట్ ఎస్కేప్ అయితే అతను ఏదైనా చేయొచ్చు, ఒకవేళ డ్రగ్ డీలర్ అయి ఉండొచ్చు, లేకపోతే క్రిమినల్ అయి ఉండొచ్చు, అప్ చేసి వెళ్తుండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, వాళ్ళని 100% చేజ్ చేసి హ్యాండ్ కప్స్ వేసుకొని లోపల తీసుకుపోయి పడేస్తారు. కానీ మన దగ్గర అట్లా కాదు. మన దగ్గర రెండు కేటగిరీస్ ఉంటాయి సోషల్ మీడియాలో. పోలీస్ వాళ్ళేమో ప్రజలను బ్లేమ్ చేయడం, ప్రజలేమో పోలీస్ వాళ్ళని బ్లేమ్ చేయడం, ఇదే చేస్తాం మనం. కానీ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతాం మనం యాజ్ అ సొసైటీ? ఒకవేళ ఈ వైలేటర్ వెళ్ళి ఎవరన్నా గుద్ది వాళ్ళని చంపి ఉంటే అప్పుడు మీరు తీసుకుంటారా రెస్పాన్సిబిలిటీ, ఎవరైతే పోలీస్ వాళ్ళకి వ్యతిరేకంగా ఆర్గ్యూ చేస్తున్నారో? అట్లనే ఒకవేళ పిలియన్ రైడర్ కింద పడిపోయి చనిపోయి ఉంటే పోలీస్ ఆఫీసర్ తీసుకుంటాడా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుందా రెస్పాన్సిబిలిటీ? మనం ఎప్పుడు ఇంప్రూవ్ అవుతాం? ఇట్లనే బ్లేమ్ గేమ్ ఆడుతూ కూర్చుంటామా, లేకపోతే ఇంప్రూవ్ అవుతామా? ఇది మీరు ఆలోచించాలి. సోషల్ మీడియాలో కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించుర్రి. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఒక్క సెకండ్ నాకెందుకులే అని అనుకుని ఉంటే వాడు వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయి ఎవరినో ఒకరిని చంపేస్తాడు, లేకపోతే అమ్మాయినే చంపేస్తాడు, వెనకాల కూర్చున్న అమ్మాయినే ఏదైనా ర్యాష్గా డ్రైవింగ్ చేసి. మీరు ఇవన్నీ ఆలోచించాలి. ఉట్టిగా వాళ్ళని బ్లేమ్ చేయడం, వీళ్ళని బ్లేమ్ చేయడం మనకు మనం చేసుకోవడం కాదు. యాజ్ అ సొసైటీ మనం ఎప్పుడు ఇంప్రూవ్ అవుతున్నామో అది కామెంట్ చేయరు మీరు.